ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ ఫిట్ చేసాం కదా, అది మన సౌండ్ ఎట్లా వస్తుంది ఏంది కథ, దాన్ని వేసుకున్న తర్వాత మైలేజ్ ఏమన్నా పడిపోయిందా ఏంటి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఈజ్ లక్కీ 746 ఛానల్. చాలా డేస్ అయింది మీ ముందుకు మోటో బ్లాగింగ్తో వచ్చి. ఈ మధ్యలో షార్ట్స్ పెట్టాడు, చిన్న చిన్న వీడియోస్ పెట్టాడు, ఏదో పెట్టడమే అయిపోయింది ఇప్పటి వరకు. ఇప్పటి నుంచి కాదు, బ్యాక్ టు మోటో బ్లాగ్. చెప్పాలంటే ముచ్చట ఏంటంటే, మన బండికి ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ ఫిట్ ఇచ్చినాం కదా. ఎన్ఎస్కి ఫుల్ సిస్టమ్ అంటే నాకు తెలిసినంతవరకు ఇంతనే వస్తుంది, ఇంతకంటే ఇంకేం ఎక్కువ రాదు. ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ పెట్టినాం కదా, ఒకసారి చూపిద్దాం మీకు ఫుల్ సిస్టమ్ ఎట్లా పెట్టినాం, ఎన్ఎస్కి ఎట్లా సెట్ అవుతుంది చూపెడదాం అని చెప్పేసి ఇవాళ అయితే బయటకు వచ్చిన. సండే టైం ఎంత అవుతుంది మన బండిలో, టైం చూడుకో 9:53 చూపిస్తుంది ఫోన్లో. 11:51 12 అవుతుంది అనుకోండి. ఇక ఎండనే అర్థమవుతలేదు, ఎండ ఉందా లేదా అసలు టైం అయిందని కూడా అర్థమవుతలేదు. అట్లా చిరాంజుడికి అడ్డం వస్తాడు. ఇవన్నీ ముచ్చట పక్కకు పెడితే, ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ ఫిట్ చేసాం కదా, అది మంచిగా క్లారిటీగా పుర్సత్గా సౌండ్ ఎట్లా వస్తుంది ఏంది కథ, దాన్ని వేసుకున్న తర్వాత మైలేజ్ ఏమన్నా పడిపోయిందా ఏంటి అని చెప్పేసి చాలా డౌట్స్ ఉంటాయి చాలామందికి. అట్లా అవన్నీ క్లియర్ చేద్దాం ఈరోజు అని చెప్పేసి బయటకు వచ్చా. అట్లా ఒక రౌండ్ వేసుకొని పుర్సత్గా కుదరడు మంచిగా పీస్ఫుల్గా ఉన్న ప్లేస్లో ఆపుకొని చూసుకుందాం ఏంటి కథ అని. మన బండిలో చాలా వరకు అప్గ్రేడ్ చేసినాం, చిన్న చిన్న మోడిఫికేషన్ అని, టైర్ అని, అదని ఇదని, ఇంకా కూడా ఉన్నాయి. ముందు మంచి మోడిఫికేషన్స్ చేద్దామని అనుకుంటున్నా. మరి ఎట్లా అవుతుందో చూడాలి. మీరు సహకరిస్తే ఏదైనా చేస్తాం. ఈ రష్లోకి ఫస్ట్ బయటకు పడ్డాక మాట్లాడదాం పుర్సత్గా. హ్యాండిల్ కూడా వార్మింగ్ అవుతుంది, ఎందుకో హ్యాండిల్ వార్మింగ్ అవుతుంది మధ్యలో, దేనికోసమో మరి షేక్ అవుతుంది బాగా. ఒక 100 స్పీడ్ పోయిన తర్వాత కొంచెం షేక్ అవుతుంది. మనం బండికి ఫారక్ కొంచెం లూజ్ ఉండే, అది కూడా చేయించినాం. అది చేయించిన తర్వాత ఫారక్ చేయించిన తర్వాత హ్యాండిల్ టైట్ అయింది. ఫారక్ చేయించకుండా ముందేమో హ్యాండిల్ లూజ్ ఉంది. సరే ఓకే కొంచెం లూజ్ చేపిద్దాం కానీ అంటే మొత్తం లూజ్ చేసేసినాడు. అది ఎక్కడ సెట్ అవుతలే మరి, అక్కడిక్కడ అవుతుంది కానీ కరెక్ట్ ఒక పొజిషన్కి మాత్రం సెట్ అవుతలేదు. మరి ఇక దానికైతే ఏందో ఒకసారి చూడాలి. ఇక ఈసారి సర్వీస్కి షోరూమ్ ఇద్దాం అనుకుంటున్నా. షోరూమ్ ఇస్తే మొత్తం క్లియర్ వేసి ఇస్తారు. పాప్స్ వస్తాయి బాగానే, గట్టి కొట్టి వదిలేస్తే కొంచెం లైట్గా వస్తాయి. దానికి ఇంకో ఫైర్ రావడానికి కూడా ఇంకొక ఆప్షన్స్ కూడా ఉంటుంది. ఒక ఎక్స్ట్రా ప్లగ్ పెట్టి కూడా అట్లా కూడా ఫిట్ చేసుకుంటే కూడా ఫైర్ వస్తుంది. బట్ మనకి ఎందుకు లేదు. cc అయినా కూడా అది 63,009 అంటే 64,000 అయింది. మనం వచ్చేవరకు 64 అవుతుంది. 64,000 స్టిల్ ఇప్పటికీ కూడా 120 స్పీడ్ పోతుంది. నాకైతే వేస్ట్ అనిపించలేదు. ఇక ఎంత పెద్ద బండి అయినా ఎంత నడపాలనుకున్నా కూడా 120 తర్వాత 120 కంటే ఎక్కువ నడపలేము. అంతే ఇక 120 130 అంతే కొడతారు. ఏముంది ఇప్పుడు ఇది కూడా 120 పోతున్నప్పుడు దీనిలో ఏం తక్కువ చెప్పండి, అంతేగా. పోలీసులు పట్టుకుర్రు అనుకో వేసుకుంటారు, అసలు సీజ్ చేసి వాడదింటారు బండిని. ఇక ఆడెవడో అమ్మాయి కూడా అనుకుంటేనే కొంచెం ఫైన్ తీసుకొని వదిలేస్తాడు. కానీ లేదు అంటే నాలాగా పిచ్చి మెంటలోడు దొరికిడు అనుకో, దెబ్బకి సీజ్ చేసి వాడదింటారు బండిని. అప్పుడు ఈ కాలయ్యలో ముట్టుకున్నా కూడా ఇవ్వడాడు బండి, అట్లా అయింది. కానీ ఇక మీకోసం ఒకసారి ఇప్పిస్తాం, అది నాకు కూడా పెడదాం ఫుల్ సిస్టమ్ అని చెప్పేసి ఉంటే, అట్లా అని చెప్పేసి బాగా
డిసైడ్ అయ్యి ఆలోచించి ఫైనల్గా పర్చేజ్ చేసి తీసుకున్నా. ఇవి అయినట్టుంది. ఎంతమందిలో ఉంటుంది ఒకటేసారి పంచరా నెయ్యామా. ఒక్క పంచర్కి ఇంతమంది? అరే బండి స్టెప్ని చేంజ్ చేస్తుర్రు బాయ్. వాళ్ళ ఫ్యామిలీ అంతా నిలబడ్డారు రోడ్డు పైన ఇట్లా అనుకుంటా. ఇట్లా బండి ఉన్నదే సైడ్కి ఉంది, మరి ఇంకెందుకు అంత భయం? ఇక అంత అన్నట్టు ఒక చెట్టు చిన్న కొమ్మైర ఒకటి పెట్టేసి గన్ను డ్రైవ్ పెట్టేస్తే అయిపోద్ది. ఎప్పుడు చూడడం అసలు ఇంత టెన్షన్ కూడా అంత పరాకే పడదు. అట్లా పెట్టేస్తే అయిపోద్ది. ఎందుకు అంతమంది నిలబడడం? దిస్ ఈజ్ హిమాయత్ సాగర్. ఇది అందరు తెలిసిన ముచ్చట్నే. ఇది వచ్చేసి గేట్లు, ఇది వచ్చేసి చెరువు. దానిలో ఏముంది బ్రో, చూస్తే అర్థమవుతున్నాడు అంటారా? ఏదో బ్రో లాజిక్ కోసం చెప్పా. ఎప్పుడైనా మీరు వచ్చినప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మీకు అనుభవం ఉంటే అర్థమైద్ది. ఈ రోడ్లలో వస్తుంటే ఫీలింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఆ రోడ్లు ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు, ఆఫ్ రోడ్ ఘాట్ సెక్షన్. సేమ్ ఘాట్ సెక్షన్ లెక్కన ఉంటుంది. ఇక్కడ నుంచి దీన్ని దాటేంత వరకు ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. ఇది అంతే, 2 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఈ 2 కిలోమీటర్స్ సేమ్ ఘాట్ సెక్షన్ దాటుతున్నట్టు ఫీలింగే ఉంటుంది నాకైతే. మరి మీకు ఎట్లా అనిపిస్తుందో అది మీకు తెలియాలి. నాకైతే సేమ్ ఘాట్ సెక్షన్ క్రాస్ చేస్తుంటే ఎట్లుంటుంది ఫీలింగ్, సేమ్ అదే ఫీలింగ్ ఉంటుంది. ఈ గుట్టలు, ఈ చెరువు, మళ్ళీ దాంతోపాటు సపోర్ట్ చెట్లు కూడా మస్తు ఉంటుంది ఫీలింగ్. చెరువు ఇది ఒక డైలీ తగ్గిపోతుంది తప్ప ముందుకు వస్తలే. అరే చెరువు చేస్తుర్రేంద్రా ఇట్లా. దీంట్లో కూడా ఇక్కడ పైన కూర్చోవడానికి కూడా ఒక గుట్ట పైన కట్టిండ్రు. ఇది ఈ స్టెప్ ఇది అక్కడ పోయి పైన ఆడ కూర్చోవడానికి ఉంటుంది. మరి అది ఎందుకు కట్టిర్రో ఎందుకు తెలియదు. అక్కడ పై వరకు ఉంటుంది ఒక అదే రూమ్ లెక్క అరేంజ్ చేసిండ్రు. గెస్ట్ హౌస్ ఎట్లా కట్టుకుంటారు, ఫామ్ హౌస్ లెక్క అట్లా ఒకటి కట్టిండ్రు. ఆడుంది కూడా కనిపిస్తుందో లేదో, మస్తు ఉంటుంది అది కూడా. ఇది ఎంత మంచిగా ఉంది చూడండి. ఇంకా దగ్గర రాగా ఇట్లా కనిపిస్తుంది, దూరం ఉండి ఇంకా మంచిగా కనిపిస్తుంది. చూసారు కదా ఎంతమంది ఎట్లుందో, మస్తు చేసారు. మా స్టార్టింగ్ ఎప్పటి నుంచి పోయి చూడడానికి ఉందో తెలీదు. మరి అది నార్మల్గా పబ్లిక్ కోసం పెట్టారా లేకపోతే ప్రైవేట్గా పెట్టుకున్నారో కూడా తెలీదు. పబ్లిక్ కోసం పెడితే ఒకసారి పోయి చూస్తాం. మ్యాక్సిమం హిమాయత్ సాగర్ చుట్టూ ఏడైనా కూర్చొని చూసి బోర్ కొట్టేసింది. ఈసారి కొత్తగా గుట్టెక్కి ట్రై చేద్దాం. దేవాలయం అని ఏదో దేవాలయం ఉంటుంది ఇక్కడ ముందు, అటు సైడ్ పోతే అక్కడ ఉంటుంది. ఇక్కడ కూడా బాగా పీస్ఫుల్ ఉంటుంది. మంచిగా గ్రీనరీ వచ్చింది. ఇప్పుడు కొంచెం పుర్సత్తుగా బండి ఆపుకొని సైడ్కి మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, మనం దేనికోసం వచ్చినాం, మన పని మనం చూసుకుందాం అంతేగా. హే గైస్, వెల్కమ్. ఇది మన బండిలో ప్రజెంట్ చేసిన మోడిఫికేషన్ మొత్తానికి వచ్చేసి ఇది. మన బండి ఫైనల్గా లుక్ అయితే ఇట్లా వచ్చింది. బండి కొంచెం కడగలే, నిన్న కడిగిరండి, కరెక్ట్గా కడగాలి, అందుకని కొంచెం అట్లుంది. దాని లైట్ తీసుకోండి, అంత పట్టించుకోవద్దు. ఏంటి వచ్చాడంటే ఫస్ట్ మోడిఫికేషన్లో స్టిక్కరింగ్ చేపించిన తర్వాత ఇది ఒక లైట్, నెంబర్ ప్లేట్ కూడా VR46 అని కొత్త ఛానల్ ఓపెన్ చేసినాము. వ్లాగ్స్ది, షార్ట్స్ది, ఇన్స్టాగ్రామ్ది. అందుకోసం అని చెప్పేసి నెంబర్ ప్లేట్ ఇది పెట్టించాను నేను. దీన్ని పట్టుకుని ఇది కూడా వేసుకుంటారు. ఫ్యాన్సీ నెంబర్ ఇట్లా నెంబర్ ప్లేట్ వేయద్దు, బట్ మనం వేయించాం చూసుకున్నాం పట్టుకున్నప్పుడు అని. ఇన్స్టా ఐడి కూడా వేయించాం. వాడు కరెక్ట్ వేయలేదు, దళితుడు. నేను అనుకున్న టైలు ఏదో ఒకలాగా వేసిండు. సర్లేని ఇంకా పట్టుకొచ్చా. రామ్కోట్ అంటే ఎట్లా తెలుసు ఇక. దీనికి మొత్తం మ్యాట్ బ్లాక్ వేసి ఒక లైట్స్ పెట్టించి, నార్మల్ లైట్స్ డైలీ యూజ్ చేసుకోవడానికి పెట్టుకున్నాండి. తీసేసి మళ్ళీ మంచిగా ఫాగ్ ల్యాంప్ ఫిట్ చేసుకుందాం. ఇది ఒకటి పెట్టేసి ఇది ఒక ర్యాప్ కార్బన్ ఫైబర్ది. ఇంకొకటి ఇది కార్బన్ ఫైబర్ కలర్తో, కార్బన్ ఫైబర్ది అనుకుంటా. మంచిగా వచ్చింది, లుక్ కూడా బాగానే ఉంది. ఇక అర్థమవుతుంది లుక్ ఎట్లుంటే కరెక్ట్గా అనిపిస్తుంది. మంచిగానే వచ్చింది ఈ లుక్. కానీ ఇది ఒకటే కలర్ బ్లాక్ తీసుకోమంటే మర్చిపోయి తీసుకున్నా లైట్ అదిగా.
ఇది వచ్చేసి ఇండికేటర్ బ్లింకింగ్. మనం నార్మల్ ఇండికేటర్కి అది ఫిట్ చేసి బ్లింకింగ్ కోసం ఇది పెట్టినుండే. ఇది నైట్ టైంలో అయితే మంచిగా కనిపిస్తుంది, డే టైంలో అంత కనిపించదు. కానీ ఇండికేటర్ బ్లింకింగ్ కోసం వెనకాల కూడా చిన్న గింత ఉంటాయి, కానీ చూసి ఇట్లా కనిపిస్తున్నాయి. నైట్ టైంలో ఫోకస్ మస్తు వస్తుంది. ఇక బ్యాక్ సైడ్ కూడా ఇదే నెంబర్ ప్లేట్, వెనకాల ముందర 2 అదే నెంబర్ ప్లేట్ పెట్టినుండే. ఓవరాల్గా బ్యాక్ నుంచి లుక్ వచ్చేసి ఇది. ఇంకొకటి ఈ స్టిక్కర్ 46 దాని గురించి బాగా వెతకంగా చూస్తే ఆ దళితుడు నాకు ఈడ రావాల్సింది ఈడేసినాడు కూడా, అది కూడా చెడదెంగిండు. సర్లే అని చెప్పేసి అడ్జస్ట్మెంట్ అయిపోయి వస్తున్నాము. ప్రతి దాంట్లో కాంప్రమైజ్ కావడం వస్తుంది, కానీ అనుకున్నట్టు ఏది అవుతలేదు. ఇండికేటర్ ఇది బ్లింకింగ్ కోసం ఆ కట్అవుట్ పెట్టుండే, అది ఆఫ్ చేసి నార్మల్గా ఇండికేటర్ వేస్తే సింగిల్ ఇండికేటర్ పడుద్ది అటు సైడ్ ఇటు సైడ్. ఇది కూడా ఆన్ అవుద్ది అప్పుడు. అది ఇటు సైడ్ ఇండికేటర్ వేసినప్పుడు ఇది వచ్చేసి అటు సైడ్ ఇండికేషన్ వేసినప్పుడు అదొకటి సైజ్, అది సపరేట్ ఇది సపరేట్. నార్మల్గా మనం ఏదో ఒకటి ఆన్ చేసి పెడితేనేమో 4 ఇండికేటర్స్ బ్లింకింగ్. ఇండికేటర్ ఆఫ్ చేసి ఆన్ చేసినా కూడా వస్తుంది, ఆఫ్ చేసినా కూడా వస్తుంది. ఇది ముచ్చట. ఈ చిన్న మోడిఫికేషన్లో చేయడం అంటే మొత్తం ఇది మీకు చూపించాలనుకుంది ఫుల్ సిస్టమ్ ఒకటి. ఇది మీకు అనిపిస్తుందా అసలు? హెల్మెట్ తీస్తాం. ఇట్లా నుంచి ఈ పైప్ ఇక్కడ నుంచి వస్తే ఈ పైప్కి ఎక్స్ట్రా పైప్ పెట్టి నార్మల్ వెల్డింగ్ కొట్టించి ఈ స్క్రూ ఓపెన్ చేసి దీంట్లో గుస ఇచ్చి ఖాళీ ఫిట్ చేసినాం అంతే. దానికి ఇంకేం ఫిట్టింగ్ లేదు, నార్మల్ అది ఒక్కటే ఫిట్టింగ్. ఇది ఒకటి. ఇది నాకు ఓవరాల్గా 4,200 పడ్డది. ఈ బెండ్ పైప్ వచ్చేసి ఇది సపరేట్ అల్లగల్లా వస్తుంది. దీనిలో కటింగ్ కూడా వస్తుంది, ఇది కటింగ్ రాలే. ఈ పైప్ కటింగ్ కూడా వస్తుంది, కటింగ్ రాలే. నేను ఫుల్ మొత్తం ఒకటేసారి సెట్ కొని ఉండే అదొకటి. దీనివల్ల ఇది స్టాండ్ కూడా కొంచెం దీనికి తగులుతుందని చెప్పి కొంచెం కిందికి అయింది. ఇద్దరు కూర్చున్నాడు, స్పీడ్ బ్రేకర్లకు తగులుతుంది. ఇది ఫుల్ సిస్టమ్ అక్కడ నుంచి ఫిట్ చేయడం. దాని నుంచి ఈ నార్మల్ వెల్డింగ్ పైప్ ఇది లూజ్ అయిపోతుంది, అవుతున్నందుకు ఇది ఎక్స్ట్రా పైప్ పెట్టించి వెల్డింగ్ కొట్టించింది. అది కరెక్ట్ అవుతుంది దానికి ఫిట్టింగ్. మన ఇంజన్కి వచ్చే బైక్కి వచ్చే మడ్ పైప్ ఉంది కదా, ఆ పైప్కి ఇది ఫిట్ అయిపోతుంది. దానికని చెప్పేసి దానికి ఇది నార్మల్గా పైన వెల్డింగ్ కొట్టించాను. ఇది దానికి ఒకటే వెల్డింగ్ వచ్చింది, బండికి ఏం వెల్డింగ్ వేసారు రాలేదు అసలు. ఈ దానికి ఒకటే వచ్చింది వెల్డింగ్. దానికి వచ్చిన తర్వాత దీనికంటే ఏం వెల్డింగ్ అవసరం లేదు, స్ప్రింగ్లో ఒకటే కదా, ఆ స్ప్రింగ్లో ఒకటి వేసిన ఉండే. ఇది ఇక దీనికి ఇంతవరకు పెడితే ఎగ్జాస్ట్ ఇట్లా అవుతుంది, ఇట్లా అయితే అది నాకు నచ్చకపోవడం వల్ల ఇది తీసేసి ఖాళీ స్క్రూ ఒకటి వేసేసి పట్టి ఎక్స్ట్రా పట్టి కొనుక్కొని ఈ పట్టికి వేసేసినండి. అది ముచ్చట. కొట్టడంతో సైలెన్సర్స్ కలర్ కూడా రెడ్ అయిపోతుంది, కలర్ కూడా మారిపోతుంది. ఇక్కడ కనిపిస్తున్నాడు కలర్. అక్కడ నుంచి అక్కడ వరకు చేంజ్ అయింది, ఇది ఒక్కటి చేంజ్ కావాలి. ఇంకా గట్టిగా హీట్ కావాలి, చేంజ్ కావాలంటే కూడా అంత సింపుల్గా చేంజ్ అయితే కాదు కదా. ఈడొకడు వచ్చి చూస్తూనే ఉన్నాడు, ఈడొకటి చేసుకుందాం ప్రశాంతంగా అంటే. మొత్తం 4,200 పడ్డది. విత్ ఫిట్టింగ్ తోటి 4,500 వరకు వచ్చింది. ఇక నేనే ఫిక్స్ చేసుకున్న మ్యాక్సిమం. కొంతవరకు ఆ ఎల్డింగ్ అవి వాళ్ళతో మనం చేసుకోలేం కాబట్టి వాళ్ళతో చేయించుకుండే. అది ముచ్చట. ఒకసారి సౌండ్ వినండి, సౌండ్ ఎట్లుందో. దీనికి ఇంకా డివి కిల్లర్ ఉంటుంది, అది కూడా మీకు ఐడియా ఉంటుంది. యాక్ట్రోపోవే కంటే డివి కిల్లర్ వస్తుంది కదా, అది కూడా ఒకసారి సౌండ్ విను. ఎన్ని గేర్లు ఉందిరా బండి అసలు? అది బండి కూల్ ఉంటే సౌండ్, ఇంజన్ సౌండ్ ఏం రాదు. బండి హీట్ ఉన్నందుకే కొంచెం ఇంజన్ సౌండ్ వస్తుంది. ఇక అర్థమవుతుంది కదా, కొంచెం ఇంజన్ సౌండ్ వస్తుంది. అది బండి హీట్ ఉన్నందుకు వస్తుంది, లేకపోతే అసలు రాని రాదు. ఇది నార్మల్గా సౌండ్ వచ్చేసి ఇది. దాంట్లో ఇంకా ఇంతే చాలు. పక్కన వేరే ఉన్నారు, వాళ్ళకు డిస్టర్బెన్స్ అయితే మళ్ళీ బాగుండదు. కాక పక్కన గుడి ఉంది కదా, దానికోసం మంచి ప్లేస్ అయితే ఎత్తుక్కునేది ఉండే. బట్ ఇక ఇది అయిపోయింది అంతే. ఇక ఇది ఉంది కదా, ఇది ఒకటి వస్తుంది. దీనికి ఈ స్క్రూ వస్తుంది. స్క్రూ ఇక్కడ ఇట్లా ఫిట్టింగ్ వస్తుంది. ఇక్కడ హోల్ ఉందా, ఈ హోల్లోకి వెళ్ళి స్క్రూ ఫిట్టింగ్ వస్తుంది. ఇది వచ్చేసి బయట ఇట్లా నార్మల్ ఇంత వస్తుంది. ఒకసారి ఇట్లా ఆన్ చేస్తే సౌండ్ ఎట్లా వస్తుంది ఒకసారి రండి. ఈ సౌండ్కి అసలు బండికి సైలెన్సర్ పెట్టామా అన్నట్టు మనకి డౌట్ రావాలి, అట్లా ఉంటుంది.
ఇది ఇది వెయిట్ చేస్తే, లేదంటే ఈ సౌండ్ వస్తుంది, ఇది పెడితే ఈ సౌండ్ వస్తుంది. అసలు ఈ సౌండ్కి ఎవరు పట్టుకుంటాడు ఎవరు అర్థం కూడా కాదు. సైలెన్సర్ పెట్టినామా అని చెప్పేసి ఇది తీస్తున్నామా అది సౌండ్. దీనివల్ల ఎవడొచ్చినా అంటే పెట్టినామా లేదా అన్నట్టు మనకి డౌట్ రావాలి, అట్లుంటుంది ఇది పెట్టడం వల్ల. ఇప్పి అవసరం వచ్చినప్పుడు ఫిట్ చేసుకుంటా, అవసరం లేకున్నప్పుడు తీసేసి లోపల పెట్టేసుకుంటా. అది ముచ్చట. ఈ సీట్ కింద కరెక్ట్ సెట్ అయిపోయింది ఇది కూడా. దాంతోపాటు ఒక ఎల్లింకి పెట్టుకుంటే అయిపోద్దని ఎల్లింకి పెట్టుకొని ఫిట్ చేసుకొని తీసుకొని పెట్టేసుకున్నా. ఇది గాయస్ ముచ్చట. ఇవాళ వీడియోలో చెప్పాలనుకునే ఇన్ఫర్మేషన్ నేనైతే ఇది. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, డోంట్ ఫర్గెట్ దిస్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. కొంచెం ఫోటోషూట్ తీసుకుంటా, రీల్స్ కోసం ఫోటోషూట్ చేసుకుంటా. రైట్, మన సెల్ఫీ మిల్లింగ్. ఓకే, రైట్ గైస్, బాయ్.